అమ్మా ఎలా ఉన్నావు? బాగున్నారా? ఏం చేస్తున్నావు రోజు? రోజు ఏం చేస్తాం, టీవీ చూడడం, చిన్న సాయం వంటకి ప్యాక్ ఆడుకోవడం. సాయం చేయడం అంటే ఏదో కాయగూర కోసినట్టు, ఉల్లిపాయ కోసినట్టు అంతే. వండుతున్నారు ఏమైనా మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు? రాండకపోతే ఎక్కడి నుంచి భోజనం వస్తుంది? అది వంట మనిషి రావట్లేదటి. రావట్లేదు. ఏం చేస్తారు? ఏం వండారు అయితే ఈ మధ్యన? ఏముండాము, వంకాయ, గుత్తి వంకాయ కూర వండాము, బెండకాయ వేపుడు చేసాము. పన్నమ్మ హెల్ప్ చేస్తుందా పోనీ ఉల్లిపాయలు కోయడానికి? లేదా? చేస్తుంది. సో అన్ని కోసేసిస్తే మీరు కలుపుతారా? అంతే. అవునా? మన చారులో ఉప్పేయడం మర్చిపోయారు. ఓ అవి కూడా చేస్తున్నారా? రవ్వ మరి టిఫిన్ మార్నింగ్ కరకర దోశ. అదే రవ్వ దోశ అంటే కరకర దోశ. చిన్నప్పుడు కరకర అనేది కదా అది, అందుకని కరకర దోశ. అది ఇంకేడమ్మా? ఏమున్నాయిరా నాన్న? సరే ఇంకా చికెన్ బిర్యానీ వండినట్టు మీరే? అబ్బో, చికెన్ బిర్యానీ ఇంకా చికెన్ బిర్యానీ. అది విషయం. అప్డేట్ ఫ్రమ్ రమాంటిస్ హౌస్. ఏమండి అందరం వచ్చేసాం. అమ్మ ఆంటీ అలసిపోయారా పడుకొని? సో రాత్రి శ్రీశైలం వెబ్సైట్ పనిచేయలేదు, దేవస్థానం ఉంది. సో మామూలుగా అయితే దర్శనం 3 గంటలు 4 గంటలు పడుతుందంట. 3 గంటలు 4 గంటలు అలా ఉంటాం. సో ఏంటి చెప్పాడు, శీఘ్ర దర్శనం ఉంది 150 రూపాయలు, అతి శీఘ్ర దర్శనం ఉంది 300 రూపాయలు, తర్వాత స్పర్శ దర్శనం ఉంది 500 రూపాయలు. కానీ స్పర్శ దర్శనంకి ఓన్లీ రాత్రి 9:30 టికెట్లు ఉన్నాయి. మొత్తానికి వెబ్సైట్ పనిచేయలేదు. 2.5 గంటలు ట్రై చేశాను. సో అత్తాపూర్లోని మార్నింగ్ 6:15 అయింది. ఇప్పుడు మా ఇద్దరు అమ్మలతోని, మా అమ్మ మా పిన్నితో కలిసి శ్రీశైలం, ఎందుకంటే హజీ అలీ తలంపు వచ్చింది, గుర్తుదా మన ముంబై వెళ్ళిపోయాను, అలాగా శ్రీశైలం తలంపు వచ్చింది. సో ఇవాళ శ్రీశైలం స్పెషాలిటీ ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు, అంటే 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ద్రాక్షారామం ఇంకోటి ఉంది. అలాగా శ్రీశైలం మల్లికార్జునుడు, అలానే భ్రమరాంబ ఏమో శక్తిపీఠం. శక్తిపీఠం ఎన్ని 18 శక్తిపీఠాల్లో ఒకటి, 12 అంటే 12 జ్యోతిర్లింగాలు ఒకటి. ఈ 2 ఇంపార్టెన్స్ కాబట్టి ఈ 2 చూడడానికి మనం శ్రీశైలం వెళ్ళిపోతున్నాం, అమ్మ అండ్ మా పిన్నితోని. సో ఒక కార్ అయితే బుక్ చేశాను, కిందకి వెళ్దాం, అక్కడి నుంచి మీకు మొత్తం చెప్తాను. అసలు శీఘ్ర దర్శనం ఎలా తీసుకోవాలి, అతి శీఘ్ర దర్శనం ఎలా తీసుకోవాలి. స్పర్శ దర్శనం అయితే మొన్నటి వరకు ఫ్రీ, లక్షవారం శుక్రవారం ఇప్పుడు తీసేశారు. ఆ స్పర్శ దర్శనం అంటే లోపల వెళ్ళి మల్లికార్జున స్వామి లింగాన్ని ముట్టుకోవడానికి ఏం చేయాలి, ఇవన్నీ మేము ఏం చేసాం అన్ని చెప్తాను ఈ వీడియోని. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం. సో ఇది కార్ బుక్ చేసాం. సో మనం వెళ్తున్నాం ఇప్పుడు శ్రీశైలం మల్లికార్జున దగ్గరికి. ఆ డ్రైవర్ పేరు కూడా మల్లికార్జున్ అంట, భలేగా కుదిరింది. ఎక్కడి నుంచి బ్రో ఒరిజినల్ గా? గద్వాల అంటే ఎక్కడ? మహబూబ్ నగర్. సో గద్వాల నుంచి మల్లికార్జున్. సో మనం వెళ్తున్నాం శ్రీశైలం మల్లికార్జున దగ్గరికి. ఎక్కండి వెనకాల. ముందు కూర్చుంటావా ఎక్కువ? సో లాస్ట్ 3-4 వ్లాగ్లు మనం మూసి చేసాం కదా. సో ఇక్కడ కూడా మూసి వెళ్తుంది అత్తాపూర్లోని. ఆ మూసి దగ్గర బయలుదేరాం. పొద్దున్న ఈ పార్క్ లోని మొత్తం జాగర్స్ చూడండి. పొద్దున్న 6:30 అయినా కూడా అందరూ వాకింగ్ వెళ్ళిపోతున్నారు. పార్క్ లో అంతా జాగర్స్, భలే ఉంది. ఇది మన పరిస్థితి. సో తెలంగాణ నుంచి దాటి ఆంధ్రప్రదేశ్ వెళ్తాం. సో 12 జ్యోతిర్లింగాలంటే 12 జ్యోతిర్లింగాల్లో ఒకే ఒక జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఒకటి ఉంది, అది శ్రీశైలం మల్లికార్జునుడు. అంతేకాకుండా అష్టాదశ శక్తిపీఠాలు అంటే 18 శక్తిపీఠాల్లో 3 ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, ఒకటి తెలంగాణలో ఉంది. 3 ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే పిఠాపురం పురుహూతికాదేవి, తర్వాత ఇప్పుడు శ్రీశైలం బ్రహ్మరాంబ, తర్వాత ద్రాక్షారాము మాణిక్యాంబ 3. తర్వాత తెలంగాణలో ఒకటి ఉంది, ఆలంపూర్ జోగులాంబ. సో 4. సో 18లో 4 ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి. కాకపోతే మీకు చెప్పినట్టు స్టార్టింగ్ లోని స్పెషాలిటీ ఏంటంటే శ్రీశైలం ఒక శక్తిపీఠం, ఒక జ్యోతిర్లింగం, 2 అక్కడే ఉన్నాయి. కాబట్టి వెళ్ళాలని ఒక తలంపు వచ్చింది. సో బయలుదేరిపోయాం. సో అది మాట, ఏదైనా అనిపిస్తే వెంటనే చేసేయాలి, లేకపోతే పిచ్చిపోతుంది. సో లెట్స్ గో. ఇక్కడ నుంచి ఇంచుమించుగా 230 కిలోమీటర్లు అనుకుంటా. మధ్యలో కొంచెం ఘాట్ రోడ్ వస్తుంది, అది దాటితే నల్లమల్ల ఫారెస్ట్ వెళ్ళంగానే
ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రాత్రి పూట 9 తర్వాత యానిమల్స్ అంటే జంతువులన్నీ తిరుగుతాయని అవి మూసేస్తారంట. సో 9 తర్వాత ఒక ఏరియా దాటి వెళ్ళడం అవ్వదు. సో మనం కొంచెం ఘాట్ రోడ్ సెక్షన్ ఉంటుంది, ఆ తర్వాత శ్రీశైలం వెళ్ళిపోతాం. సో ఈ స్పెషల్ దర్శనం గురించి అడిగి చెప్తాం. ఓకే. సో వేరే సిటీస్ కి హైదరాబాద్ కి పెద్ద తేడా ఏంటంటే ఓఆర్ఆర్, అవుటర్ రింగ్ రోడ్. ఈ అవుటర్ రింగ్ రోడ్ వల్ల చాలా 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 తేడా. ఎయిర్పోర్ట్ కి మనం వెళ్ళినా మనకి ఏమీ ఇబ్బంది అనిపించదు. ఇదే బెంగళూరు ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే 2 గంటలు 3 గంటలు తేడా అక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఓఆర్ఆర్ తీసుకొని అక్కడి నుంచి మనం కల్వకుర్తి అవన్నీ దాటి అచ్చంపేట అన్ని దాటి శ్రీశైలం వెళ్తామంట. జస్ట్ బార్డర్ లో ఉంది, తెలంగాణ ఆంధ్ర బార్డర్, కానీ శ్రీశైలం గుడి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అది చూడండి ఓఆర్ఆర్ ఇన్ ద మార్నింగ్. శ్రీశైలం నాగార్జున సాగర్ చూడండి. ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ 14 12 నాకు గుర్తులేదు కానీ తీసుకున్నాం. ఇంత ఒక 1 అవర్ అయిందా మనం ఎక్కి, ఇంచుమించుగా 1 అవర్. ఇక్కడ అంతా విల్లాసే, ఇంత దూరంలో. అది హైదరాబాద్ చూసారా, ప్రీమియం విల్లాస్ అంట. ఇంత దూరంలో కూడా విల్లాస్. సో అది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇలాగ సంప్రదించలేదు. చూడండి ఇక్కడ భవానీ టిఫిన్స్ అండ్ స్నాక్స్ ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఇప్పుడే నేను తిన్నా ఇడ్లీ. నేను యూజువల్గా 2 ఇడ్లీ తింటే నాకు కడుపు నిండిపోద్ది. 6 ఇడ్లీ తిన్నా, సూపర్ ఉన్నాయి. కొండారెడ్డి గురించి కర్నూలులో ఉంది. ఇది కొండారెడ్డి పల్లి, సీఎం ఒరిజినల్ ఊరు ఇది. కానీ ఆయన కొడంగల్ కదా చేసేది, ఎస్సీ అందుకని. కానీ సీఎం ఊరు ఇదా. చూడండి పూరి అంటే ఫ్రెష్గా పూరి చేస్తున్నాడు ఇప్పుడే. కొండారెడ్డి పల్లి దారిలో ఆగాం. ఇడ్లీ కూడా చాలా బాగున్నాయి కదా. అదే ఉల్లికారం బాగుంది, టొమాటో పచ్చడి బాగుంది. బాగుందమ్మా. ఏం తీసుకోవాలి నీకు ఇప్పుడు? ఎన్ని అప్పుడు 2 ఇడ్లీ మసాలా దోశ. చెప్పు ఏంటి నీ పేరు? గట్టి చెప్పు. శివ. నిజంగా నేను 2 ఇడ్లీ తింటే నాకు కడుపు నిండిపోద్ది. 6 ఇడ్లీ చేశాను, ఇంకా ఆకలేస్తుంది. అంత సూపర్ ఉన్నాయి అన్ని. ఎప్పుడు నిజంగా. ఇదే ఊరు ఇది? కొండారెడ్డిపల్లి. మీ పేరు బ్రో? పరమేష్. మీ ఇద్దరిదా ఇది? మీ ఇద్దరు అన్నదమ్ములా? ఫ్రెండ్స్. సూపర్. అంటే శ్రీశైలం ట్రాఫిక్ ఇక్కడ సూపర్. నిజంగా చెప్తున్నా చాలా బాగున్నాయి. అక్కడ ఉల్లికారం అని ఉంది, అదేంటో భలే ఉంది అని చెప్పాను. నాకు ఈవినింగ్ వచ్చి మేము పిక్ చేసుకుంటాం అని. సూపర్. ఓకేనా, థ్యాంక్ యూ. పొద్దున్న నేను తినలే కదా. ఇప్పుడు కొండారెడ్డి పల్లి అంట. కొండారెడ్డి పల్లి అంటే మన సీఎం గారి ఊరు, ఒరిజినల్ ఊరు. కానీ ఇది ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి ఆయన కొడంగల్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి కంటెస్ట్ చేసేవాడ. సో ఆ ఊరు వచ్చాం. ఇక్కడ గజం 11,000 అంట. తెలంగాణ ఏ మూలకి వెళ్ళిపోయినా అంతే. సో ఇక్కడ 11,000 ఇచ్చి కొనుక్కుంటే కొన్నేళ్ళలో 1,00,000 అయిపోతుందేమో. లోపల చూద్దాం టిఫిన్లు. సో ఇప్పుడు అచ్చంపేట అనే ఊరు. ఇక్కడ నుంచి ఇంకొంచెం కొన్ని కిలోమీటర్లు దాటేస్తే మొత్తం ఘాట్ రోడ్. సో కొన్ని రోజులు మేము వెళ్తాం. ఇంకా నల్లమల్ల ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఈ ఘాట్ రోడ్ కాబట్టి 85 కిలోమీటర్లు ఉంది ఇంకా, కానీ స్లోగా పడుతుంది ఘాట్ రోడ్ కాబట్టి. సో చల్లగా ఉంది క్లైమేట్. చూసారు కదా, టైగర్ రిజర్వ్ అంట. ఓ అమరావతి ఇదేనా? సో అమరావతి టైగర్ రిజర్వ్. ఎప్పటి నుంచి అనుకున్నా టైగర్ రిజర్వ్ రావాలి అని. ఇక్కడే ఒక అమరాబాద్ లోని ఒక రిసార్ట్ ఏదో ఉంది కదా, టైగర్ శాంక్చురీ ఏదో ఉంది కదా. అక్కడికి వెళ్దాం అనుకున్నా. సర్లే మనకు టైం లేదు. ఎప్పుడు మనకి అన్ని చూడాలనిపిస్తుంది, టైం ఉండదు. సో ఆల్మోస్ట్ ఘాట్ రోడ్ సెక్షన్కి వచ్చాక మళ్ళీ రికార్డ్ చేస్తాం. సో ఇది ఏదో పెద్ద వాటర్ బాడీ లాగా కనిపించింది. ఏంటని చూస్తే డిండి ప్రాజెక్ట్ అంట. డిండి డిస్ట్రిక్టా ఏంటో పేరు వెళ్ళే. కానీ గ్రేట్. హైదరాబాద్ నుంచి ఒక్క పాట్ హోల్ లేదు, మొత్తం రోడ్స్ స్మూత్. ఇంకా ఆంధ్ర బార్డర్ వచ్చాక ఎలా ఉంటాయో రోడ్లు చూడాలి, మీకు చూపిస్తా. తెలంగాణ వైపు అయితే కత్తిలో ఉన్నాయి రోడ్లు అసలు మొత్తం. ఆఖరికి మేము ఇడ్లీ తిన్నాం కదా, అక్కడ కూడా లోపలికి 7,000 ఉంది స్క్వేర్ యార్డ్. ఇదిగోండి డిండి ప్రాజెక్ట్. డ్యామ్ లాగా ఇది. సో ఆ రోడ్ మీద మనం ఎక్కడైతే తిన్నామో అక్కడ 11,000 అంట స్క్వేర్ యార్డ్. అంటే 1000 గజాలు కావాలంటే 1,20,00,000.
తెలంగాణలో ఏ మూలకెళ్ళినా అది స్టార్ట్ అవుతుంది. ఫారెస్ట్ రేంజ్, నల్లమల్ల ఫారెస్ట్ రేంజ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. కొంచెం ఫాగ్ తోని ఇప్పుడు మార్నింగ్ టైం 9:30 అయింది, 9:30 అయింది. ఇక్కడ ఘాట్ సెక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పుల్లు కూడా కనిపిస్తాయంట. అమరాబాద్ టైగర్ రిజర్వ్ చూసారు కదా, ఇంత దారిలో వచ్చింది. సో ఇక్కడ పుల్లు కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంటాయంట. ఇక్కడ బొమ్మ కూడా ఉంది చూసారా, అమరాబాద్ టైగర్ రిసార్ట్. వావ్. సో ఇది సెకండ్ గేట్. సో ఇక్కడ అయితే 9కి మరి ఇంకా నో ట్రాఫిక్. రాత్రి 9 నుంచి పొద్దున్న 6 వరకు. చూసారు కదా ఎన్ని కోతులు ఉన్నాయంటే, నేను రికార్డ్ చేయట్లే, నాకు రాత్రి పడుకోలేదు నిద్రకి. చూసారు కదా కోతి మొత్తం. అమరాబాద్ టైగర్ రిజర్వ్. సో ఇది అమరాబాద్ టైగర్ రిజర్వ్ అని ఉంది కదా. రాత్రి 9 PM అయితే ఇక్కడ గేట్ వేసేస్తారు. ఇక్కడ కొత్త హోటల్ ఏదో తయారవుతుంది. భలే ఉంది, ఏదో జోర్డన్ లోని ఇగ్లూ స్టైల్ హోటల్. ఇది కూల్ కదా ఫారెస్ట్ లో. సో మొత్తానికి మనం జంగిల్ ఏరియాకి వచ్చేసాం, అడవిలోంచి వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి, ఇట్స్ మై టెరిటరీ, డోంట్ స్టాప్ యువర్ వెహికల్ అంటుంది. ఎన్నుంటాయి పుల్లు. శ్రీశైలం డ్యామ్. సో ఇప్పుడు తెలంగాణ దాడుతున్నాం. సో కృష్ణా నది మీద నుంచి వెళ్తున్నాం. సో ఇది తెలంగాణ, అటువైపు ఆంధ్ర. సో గుడి అయితే ఆంధ్రాలో ఉంది. సో ఇది డ్యామ్ కి ప్యారలల్ గా అది శ్రీశైలం డ్యాము. వచ్చేటప్పుడు చూపిస్తాను. మాకు అపాయింట్మెంట్ ఉంది కదా, అది మిస్ అవ్వకూడదని ఇప్పుడు కృష్ణా నది మీద వెళ్తున్నాం. ఆంధ్ర ఎంటర్ అయిపోతున్నాం. నీళ్ళు పుష్కలంగా కృష్ణా నిండా నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ శ్రీశైలం వచ్చాం, దిగుతున్నాం కొండ. సూపర్. హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు మధ్యలో ఆగాం. మొత్తం మాకు 4 గంటలే పట్టింది. వచ్చేసాం శ్రీశైలం. సో ఇదిగోండి ఆంధ్ర వచ్చేసాం. ఇప్పటిదాకా ఒక్క గతుకులేదు రోడ్లు. చూసారా, ఎవరో పెద్ద అంటే ఆంధ్ర రోడ్డు తెలంగాణ రోడ్డు అని ఏదో అనుకున్నాం, కానీ ప్రాక్టికల్ గా చూస్తున్నాం. జస్ట్ బ్రిడ్జ్ దాటాం, ఇవి రోడ్లు మనకి. ఇది అంత తేడా. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ వచ్చేసాం. శ్రీశైలం శివపార్వతులు స్టార్టింగ్ ఇమేజే. ఇదంతా డిజిటల్ యుగం. డిజిటల్ యుగంలోని డిజిటల్ సరిపోదండి. ఆధార్ కార్డు ప్రింట్ తీయాలి, టికెట్ ప్రింట్ తీయాలి. ఏంది బస్ ఇది మొత్తం అంతా ఫోన్పే, అది పే, ఈ పే అన్నీ డిజిటల్ యుగంలోని మన ఫోన్లో చూపిస్తావు. ఇవన్నీ ప్రింట్ చేసి చూపించాం. ఏంది వచ్చాము శ్రీశైలం, ఇవన్నీ ప్రింట్ చేసుకున్నాం. ఏమండి అందరం వచ్చేసాం. అమ్మ, ఆంటీ చూసారా అలసిపోయారా పడుకొని. సో రాత్రి శ్రీశైలం వెబ్సైట్ పనిచేయలేదు, దేవస్థానం ఉంది. సో మామూలుగా అయితే దర్శనం 3 గంటలు 4 గంటలు పడుతుందంట. 3 గంటలు 4 గంటలు అలా ఉంటాం. సో ఏంటి చెప్పాడు, శీఘ్ర దర్శనం ఉంది 150 రూపాయలు, అతి శీఘ్ర దర్శనం ఉంది 300 రూపాయలు, తర్వాత స్పర్శ దర్శనం ఉంది 500 రూపాయలు. కానీ స్పర్శ దర్శనంకి ఓన్లీ రాత్రి 9:30 టికెట్లు ఉన్నాయి. మొత్తానికి వెబ్సైట్ పనిచేయలేదు. 2.5 గంటలు ట్రై చేశాను. ఆఖరికి ఒక హెల్ప్ లైన్ కాల్ చేశాను. హెల్ప్ లైన్ కాల్ చేస్తే హెల్ప్ లైన్ ఆయన బాగా హెల్ప్ చేశాడు. సో ఆయన మొత్తానికి మాకు ఐడియా ఇచ్చాడు. అభిషేకం తీసుకోమన్నాడు. అభిషేకం తీసుకుంటే అభిషేకం టికెట్లు కప్పులకి 1500 అంట. కప్పులు అంటే భార్యాభర్తలు అంట. అలా అవుతుంది, అవ్వలేదు మొత్తానికి. సో కప్పులకి ఒకటి తీసుకొని వీళ్ళకి యాడ్ ఆన్ తీసుకున్నాం. మొత్తంకి 2500 ఎంత అయింది. మాకు మెయిన్ ఏంటంటే నీళ్లు వేయొచ్చు స్వామి మీద, మనమే వెళ్ళి లోపలికి. అది మోస్ట్ ఇంపార్టెంట్. లోపలికి వెళ్ళి స్వామికి నీళ్ళు వేయడం ఇంపార్టెంట్. అది వేసాక వీళ్ళు ముగ్గురం కలిసి లోపలికి వెళ్ళిపోతాం మనం. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అభిషేకం తీసుకున్నాం. శ్రీశైలం
వచ్చేసాం, దర్శనం అయిపోయింది. ఆ చెట్లు సందులోంచి మీకు కనిపిస్తుంది కదా, అదే మెయిన్ మల్లికార్జున స్వామి గర్భాలయం. ఎవరైతే శ్రీశైలం వెళ్ళారో వాళ్ళ కోసం చూపిస్తున్నా. శిఖర దర్శనం అంటారు కదా, అందుకే మీకు శిఖరం చూపించేస్తున్నా. చూసారు కదా, అదే. సో ఇది కోటలి గోపురం. సో దర్శనం అయితే బ్రహ్మాండంగా అయిపోయింది. అభిషేకం టికెట్ తీసుకున్నాను చెప్పే కదా మీకు ఇంతకుముందు. సో ఏది దొరకకపోతే, నిన్న వెబ్సైట్ పని చేయకపోతే శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, స్పర్శ దర్శనం ఏవి దొరకలేదు. సో ఎవరో హెల్ప్ చేశారు ఒక ఆయన, శ్రీశైలంలో ఉంటారంట ఆయన. మొత్తానికి అభిషేకం టికెట్, 2 అడ్జాయినింగ్ టికెట్స్ తీసుకొని బాగా అయిపోయింది. లోపల లింగం చాలా చిన్నది. కృష్ణేశ్వర జ్యోతిర్లింగం గారిని వెళ్తే దానికన్నా కొంచెం పెద్దది. కృష్ణేశ్వరది అయితే ఒక బొడుపులా ఉంటుంది. సో అయిపోయింది. సో లోపల 2-3 గంటలు పట్టింది. కానీ శ్రీశైలం మోస్ట్ స్పెషల్, ఎందుకంటే జ్యోతిర్లింగాలు 12 అంటే 12 ఉన్నాయి, శక్తిపీఠాలు 18 అంటే 18 ఉన్నాయి. కానీ 2 ఒకే దగ్గర ఉన్నది ఓన్లీ 3 దగ్గరలో. 1 కాశీ, 2 ఉజ్జయిని, 3 శ్రీశైలం కదా. కానీ శ్రీశైలం ఇంకా స్పెషల్ ఏంటంటే ఒకే క్యాంపస్లో, ఒకే గర్భగుడి సమీపంలోనే భ్రమరాంబ మల్లికార్జునులు ఇద్దరు, అంటే శక్తిపీఠం తర్వాత జ్యోతిర్లింగం 2 ఒకే కాంపౌండ్లో ఉన్నాయి. అందుకని శ్రీశైలం గ్రేటెస్ట్ మాట. సో కాశీ విశ్వనాథ్ దగ్గరికి వెళ్తే కాశీ విశ్వనాథ్, కానీ విశాలాక్షి దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ వేరే సంద వెళ్ళి వేరే ఎక్కడికో వెళ్ళాలి. ఉజ్జయిన్లో కూడా అంతే, మహాకాళేశ్వర్ మెయిన్ టెంపుల్లో ఉంటారు. కానీ శక్తిపీఠంకి వెళ్ళాలంటే మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళాలి. కానీ 2 ఒకే చోట ఉన్నాయి కాబట్టి అన్నిట్లోకి గ్రేటెస్ట్ శ్రీశైలం అని చెప్తారు అట. తర్వాత జ్యోతిర్లింగాల్లో 2వ జ్యోతిర్లింగం ఇది మల్లికార్జునది. ఫస్ట్ది సోమనాథ్, తర్వాత శక్తిపీఠాల్లో ఇది 6వ శక్తిపీఠం. ఏ పాట పడిందో నాకు తెలీదు, కానీ సో ఇది బ్రహ్మాండంగా అయిపోయింది. సో పరమశివుడు కృప వలన అనుకున్న తలంపు అయితే తీరిపోయింది. చెప్పాం కదా, అన్నిటికీ జస్ట్ మనం తలంపు రావడమే కాదు, అది కంప్లీట్ సఫలీకృతం కూడా అవ్వాలి. ఇదిగోండి వర్షం అయితే స్టార్ట్ అయింది. శంభో శంకర, చాలా బాగా అనిపించింది, చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అదిగోండి ఆ చినుకుల్లోని ఆ వెదర్ చూడండి. ఇది నిలువు క్లిప్పే దొరికింది, అడ్డు క్లిప్ ఎక్కడ ఉండిపోయింది. మా దర్శనం బ్రహ్మాండంగా అయిపోయింది. ఆకాశం మేఘావృతం అయిపోయి కొంచెం వర్షం పడింది. ఇదిగోండి నా సెల్ఫీ స్టిక్ పైకి ఎత్తి తీస్తున్న కృష్ణానదిలో నీళ్లు బాగా అనిపించింది. మొత్తం దర్శనం అయితే బ్రహ్మాండంగా అయిపోయింది. ఇంకా రిటర్న్ ఇదిగోండి కోతులు. మనం ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ మీకు వచ్చినప్పుడు చూపించలే కదా, రిటర్న్లో చూపిద్దామని వెళ్తున్నా. ఇదిగోండి శ్రీశైలం డ్యాము, అక్కడ ఆగుదాం, ఆగి మీకు క్లియర్గా చూపిస్తాను. ఒక్కసారి ఆగండి. కృష్ణానది మీద ఆనకట్ట శ్రీశైలం, శ్రీశైలం నాగార్జున సాగర్ 2 కూడా ఆంధ్ర తెలంగాణ బాగా టైర్డ్ అయిపోయింది. డ్యామ్ అయితే బోర్డర్ తెలంగాణకి ఆంధ్రాకి. సో ఇక్కడ వాటర్ రైడ్స్, రైడ్స్ ఉంటాయి. ఇదిగోండి కృష్ణా మెయిన్. కృష్ణా స్పెషాలిటీ ఏంటంటే కొండల్లో పర్వలు తొక్కుతుంది కదా, ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. మొత్తం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు. తెలంగాణ వైపు 900 మెగావాట్లు, ఆంధ్రప్రదేశ్కి 770 మెగావాట్లు. అక్కడ చూసేది చెప్తున్నా, ఇది తప్పైతే కరెక్ట్ చేయండి. సో నల్లమల్ల ఫారెస్ట్, శ్రీశైలం డ్యామ్ దాటాం. కొండ మీద బాగా కనిపిస్తుంది. నాకైతే వీడియో తీయడానికి అయితే వ్యూ రావట్లేదు, కానీ కాకు కనిపిస్తుంది. బ్యూటిఫుల్ వ్యూ. ఘాట్ రోడ్ దిగుతున్నాం. సో బ్యాక్ టు హైదరాబాద్. 210 కిలోమీటర్లు, ఒక 20 కిలోమీటర్లు వచ్చాం. ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్ నుంచి మళ్ళీ వస్తున్నాం. మీకు వచ్చినప్పుడు చూపించే కదా మొత్తం టైగర్ రిజర్వ్. ఈవినింగ్ 9 తర్వాత మనకు అదృష్టం బాగుంటే ఒక పులి కనిపించవచ్చు, కానీ అదృష్టం చాలా రేర్. పొద్దున పూట రావు రోడ్ల మీదకి, కానీ చెప్పలేం. అక్కడ శ్రీశైలం నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా రోజుల తర్వాత ఎలంకాయ కనబడింది. ఎలంకాయ అంటారు దీన్ని, వెలగకాయ. ఇదేనమ్మా వెలగకాయ అంటే? సో ఎలంకాయ అంటాం విశాఖపట్నం ఉత్తరాంధ్రలో, వెలగకాయ అని గ్రాంధికంగా అంటారు. ఇవి కొన్నాం, కొన్ని పళ్ళు. అమ్మేమో దీనికి బెల్లం వేసి ఏదో రకం చేస్తుందండి. ఈ పండుకి బెల్లం వేసి, అది చిన్నప్పుడు స్కూల్ దగ్గర ఎలంకాయలు అలా కొనుక్కొని వెలగకాయలు ఉప్పు కారంతో తినేవాళ్ళం. సో కాయలు అలాగా, ఇదేమో బెల్లంతో
ఏదో చేస్తుంది. వాసన భలే ఉంది. అందరూ అంటారు కదా ఏనుగు ఇది నోట్లో పెట్టుకుంటే అలా మింగేస్తుంది, ఇది వచ్చేస్తుంది లోపల తీసేస్తుంది. నిజమో కాదు తెలియదు కానీ అలా అయిపోయింది. ఎంత చూడండి, వేసి వేసేది జాగరి బెల్లం వేసి కలపాలి. పాలు వేయాలి కదమ్మా, పాలు వేసి కలపాలి కదా. అంతేనా? ఇంకా కొద్దిగా కొంచెం పడుతుందమ్మా, ఎక్కువ స్వీట్ అయిపోతుంది చూడు. సో ఎవ్రీ మంత్ ఈ అక్వేరియం మెయింటెనెన్స్ చూడండి, నెలకు ఒకసారి వస్తాడంట. బయట క్లీన్ చేస్తున్నావా? లోపల సార్. లోపల అది సార్ ఇదో లోపల క్లీన్ చేస్తున్నది బయటే కదా. లోపల ఇంకోటి ఉంది కదా సార్. ఓరిది ఈ లోపల క్లీనింగ్, ఇది బయట మ్యాగ్నెట్. నాకు అర్థం కాలే. ఓహో, ఇది మొత్తం క్లీన్ చేస్తారు అయితే మంత్కి ఒకసారి. ఆ తర్వాత ఇంకేం చేస్తావు? డ్రైవింగ్ చేసేస్తా. డ్రైవింగ్ చేసేస్తా. డ్రైవింగ్ అంటే ఆ డ్రైవింగ్ కాదు, ఈ అక్వేరియం ఇంకేం చేస్తాం? ఇంకా సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఇది మొత్తం గీకిన తర్వాత వాటర్ మళ్ళా బయటకు తీసి ఈ వాటర్ మొత్తం డ్రైన్ చేస్తారు. తీసే ముందు చేపలు తీసేస్తారా? లేదు లేదు, ఓన్లీ 75% వాటర్ చేంజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చి ఫిల్టర్ క్లీన్ చేయాలి. సో 75% అప్పుడు చేపలన్నీ కిందకి వెళ్ళిపోతాయి. ఇదేం మంజీరా రివర్ వాటరా? బబుల్స్ కాయిన్స్ మీరు ఏమంటారేమో సార్. నాకు రివర్స్ ఆస్మోసిస్. బా, నాకు రివర్స్ అంటే నది అనుకుంటున్నాను రా నాయన. మాకు అంత తెలియదులే, అంత చదువు రాలేదురా. చదువు అన్నా చదువు. చేపలు పెద్దవైపోయాయి కదా. అది బాగుంది. దీనికి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత? ఇంత ఇంత ఇందాక ఎక్స్పెక్ట్ ఎన్నేళ్ళు బతుకుతాయని తెలియదు సార్. తెలియదా? చెప్పలేదు నీకు ఎప్పుడు? అది అది ఎట్లా చెప్తా? వాళ్ళ అమ్మ చెప్పిందా పని? చెప్పండి సార్. ఎలా మరి? సో ఇది క్లీన్ చేసాక నీళ్ళేసి మరి ఫుడ్ రోజు చేస్తావా? సార్ ఇస్తాడు. ఓహో, నువ్వే ఎక్కర్లేదు. ఓన్లీ నువ్వు ఓన్లీ క్లీనింగ్, నీళ్ళు చేంజింగ్ అంతేనా? క్లీనింగ్ అంటే మొత్తం వస్తుంది సార్. క్లీనింగ్. నీ పేరేంటి బ్రో? నీ పేరు? నరేష్ సార్. నరేష్. ఎస్.